హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్ అనిరుద్. ఈ ప్రోగ్రామ్కి స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో ఉన్నారు సురేష్ గారు. ఆయన 16 సంవత్సరాలు మెరైన్ ఇంజనీర్గా వర్క్ చేసి మరి మెడిటేషన్లోకి వచ్చి ఎన్నో ధ్యాన మహాచక్రాలకు తన సేవను అందించారు. ఎన్నో చోట్ల భిక్షాటను కూడా చేశారు ధ్యానం గురించి. మరి లవ కుష అనే 2 అద్భుతమైన పిరమిడ్స్ కూడా కట్టారు. ధ్యాన జగత్ స్టాఫ్ మెంబర్ సురేష్ గారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్, మీరు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మెరైన్ ఇంజనీర్గా ఉండి ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ జీవితంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి ఎలా వచ్చారు? అంటే 2007లో నేను రిజైన్ చేసి రావడం జరిగింది. ఒక 2 ఇయర్స్ మరి ఏదో పని చేద్దామని రకరకాలుగా చేసి ఇంకా దాంతో తృప్తి పడక పులి రామ్మోహన్ రావు గారని మా కాలనీలో వనస్థలిపురంలో ఉన్నారు. మైత్రేయ బుద్ధ పిరమిడ్ ఉంది. మరి వారు ప్రతి దానికి కారణం ఒకటే, నువ్వు ఏది చేస్తే అన్నిట్లో వస్తావో అది ఆనాపానసతి ధ్యానం అని చెప్పి ప్రోత్సహించడం వలన మరి ఈ ధ్యాన మార్గంకి వచ్చి మరి 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీడే ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. మరి వారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, సార్ని ధ్యానంలోకి తీసుకొచ్చినందుకు. సార్, మీరు చాలా పుస్తకాలు చదివారు. సో ఈ మధ్య కాలంలో చదువుతున్న బుక్స్ ఏంటి సార్? ఈ మధ్య కాలంలో సార్ ఏమంటారంటే ప్రతిదీ ఒక అవకాశంగా తీసుకోండి అన్నారు. మరి లాక్డౌన్ అయిన తర్వాత ఇలాగ మొత్తం ఎక్కడికి వెళ్ళలేక మా ఫ్యామిలీలో మా మేడం కానీ 3 పిల్లలు కానీ బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. కూరగాయలు తేవాలన్నా ఏం తేవాలన్నా నేనే వెళ్ళి తెచ్చేవాడిని. మరి ఒక ఫ్యామిలీతో అద్భుతంగా ఉండి బుక్కులు మా అబ్బాయి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. సార్ యూసఫ్ కూడా చెప్పారు, అనస్థేషియా ఈజ్ ఎ గ్రేటెస్ట్ మేడం ఈరోజు ఈ భూమి మీద ఉందని. మరి ఆ పేరు మరి ఎంతోమందికి ఇలాగ ఉర్రూతలు కల్పిస్తుంది. మరి ఆ బుక్కులు ఆర్డర్ ఇచ్చాడు ఆన్లైన్లో, అమెజాన్లో. 4 బుక్కులు తెప్పించుకొని ప్రశాంతంగా ఫ్యామిలీతో ఆ బుక్కులు చదువుకుంటూ దాని ఏదైనా నోట్స్ ఉంటే రాసుకుంటూ ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఆనందంగా ఉండడము విశ్వం యొక్క అద్భుతమైన శక్తిని ఆ గృహంలోకి తీసుకొస్తుంది, చుట్టుపక్కల కూడా మారుస్తుందని ఆమె ఎంతో బాగా చెప్పారు. మరి మనకి ఎంతోమంది మాస్టర్ని సారు పరిచయం చేశారు. ఆ మేడం కూడా పరిచయం చేయడానికి మరి పత్రి సార్కి నేను రకరకాల ధన్యవాదాలు, ఎంత అసలు మాటల్లో చెప్పలేను, అంత గ్రేట్ మాస్టర్ని మనకి పరిచయం చేశారు. ఎస్ సార్, అనస్థేషియా షీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉమెన్ మాస్టర్స్, రష్యన్ మాస్టర్. ఇప్పుడు ఆవిడ రాసిన సిరీస్లో ఫస్ట్ 4 పుస్తకాలు చదివేశారా? అవునండి. మహా అద్భుతం సార్. అసలు అంటే మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. నాగరిక ప్రపంచంలో రాకుండా సార్ యాస్ట్రల్ అంటారు చూడండి. అంటే యాస్ట్రల్లో కనిపించిన మాస్టర్స్ ఎంతోమంది మనము ప్రత్యక్షంగా కనిపిస్తున్నాము, కానీ వాళ్ళు కనిపించకుండా కూడా భూదేవి యొక్క స్వస్థత మనందరి బాగు కోసము ఎంతో పనిచేస్తున్నారు. అసలు ఆ యొక్క ఇంటూనే మన ఆ వైబ్రేషను అలా అంటే పేరు అవసరం లేదు, ఏం అవసరం లేదు. కానీ ఆమె చెప్పేది ఏంటంటే ఆ ఒక ఆలోచనతోటి మీరు ఎవరైనా స్వస్థత చేయగలరు. అంటే డిస్టెన్స్ స్పేస్ ఏమీ లేదు. అంటే అంత గ్రేట్ మాస్టర్ మనకు పరిచయం చేశారు. ఆ వ్లాడిమిర్ మీగర్ ఆయన ఒక వ్యాపారవేత్త దాన్ని కంప్లీట్గా ఆపేసి బుక్కుల కోసమే పరిమితమై ఈ జ్ఞానాన్ని దాదాపు 1 కోటి బుక్కులు అమ్ముడే ఉంటాయి సార్. చూడండి, మనకు ప్లస్ పాయింట్. ఎవరు సత్యంకి వచ్చినా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అది యాడ్ అయిపోతుంది సార్ చెప్పినట్టు. సార్, కో క్రియేషన్ బుక్ కూడా ఉంది మరి ఆవిడది. అవునండి. సో అందులో కొన్ని పాయింట్స్ ఏమైనా చెప్పగలరా సార్? కో క్రియేషన్ మనము ఇది సార్ చెప్పిందికి ఏది డిఫరెంట్గా లేదు. ఎందుకంటే సార్ ఫస్ట్ మనకి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పుకుంటూ వస్తూ ఒకానొక ధ్యాన మహాచక్రంలో దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేయి వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ అన్నారు. సో మేడం కూడా ఫస్ట్ బుక్ అనస్థేషియా అని వచ్చింది, 2వది ద రింగింగ్ సెడాస్ ఆఫ్ రష్యా అని వచ్చింది, 3వది వచ్చి ద స్పేస్ ఆఫ్ లవ్ వచ్చింది, 4వది కో క్రియేషన్ వచ్చింది. సో మాస్టర్లు ఒక క్రమ పద్ధతుల్లోనే ఆ చైతన్యం తెలియడానికి ఉన్నారు. వీఆర్ ఆల్ కో క్రియేటర్స్. పిఎంసి ఈస్ ఎ కో క్రియేషన్. ఇది ఒక్కరిది కాదు, మనందరిది. మీరు నన్ను పిలిచారు, శ్రీకాంత్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అన్నీ ఇంటర్లింక్ అయిపోయి ఫైనల్గా ఏమి సత్యము ఆవిష్కరించబడాలి. మరి శ్రీకాంత్ గారికి మరి మీకు నన్ను ఇంత అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కో క్రియేషన్ అంటే మనందరము సహ సృష్టికర్తలుగా ఉన్నామనే సార్? ఆల్రెడీ సృష్టికర్తగా ఉన్న వాళ్ళమే. ఓకే. కానీ సార్ చెప్పడం వల్ల తెలిసి వచ్చింది. ఒక వంట చేయాలనుకోండి,
దాంట్లో అన్నీ కలిస్తేనే కదా వంట అవుతుంది. ఓకే. ఒక బియ్యంతోనో ఒక పప్పుతోనో కాదు. కానీ అంతవరకు మనకు చేస్తున్నాం కానీ తెలియదు. కానీ సార్ చెప్పడం వల్ల మన లైఫ్లో మనం చూసుకొని ఎస్ వీఆర్ ఆల్సో కో క్రియేటర్స్. అలాగే ఆ మేడం కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దానివల్ల మనకి ఇంకొంచెం దృఢత్వం అవుతుంది. అవును, కరెక్ట్, అది చెప్పింది ఒకటి, ఇది చెప్పింది ఒకటి, మనం చేశాము కదా. పిల్లలతో హ్యాపీగా ఉంటూ కొత్తగా ఆవిష్కరణ చేసుకుంటూ మళ్ళీ దాంట్లో కూడా ఇంకా మళ్ళీ ఏ రోజుకు ఆ రోజు పాఠాలు నేర్చుకుంటూ ఇంకా అద్భుతమైన లైఫ్ చేస్తున్నాము అని ప్రాక్టికల్గా చెప్పడం జరిగింది ఆ మేడం. సూపర్ సార్, బాగుంది. మరి అలాగే ద స్పేస్ ఆఫ్ లవ్ బుక్లో ఏం చెప్పారు సార్? స్పేస్ ఆఫ్ లవ్లో అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో, అంటే లవ్కి అసలు కండిషన్ ఉండదు. మీరు కండిషన్ అనుకుంటే అది లవ్ కాదు, అన్కండిషనల్ లవ్. ఇప్పుడు సార్ ఎలాగైతే మనకి చూడండి, ఒక క్షణంలో ఏదో వస్తుంది, దాన్ని కరెక్షన్ చేస్తారు, వెంటనే ప్లేట్ ఇచ్చేసి తిన్నైనా అంటారు. అంటే ఎవ్రీ మూమెంట్లో తను జీవిస్తూ మనల్ని కూడా ఆ వైపుకి తీసుకెళ్తున్నారు. ఒకవేళ సపోజ్ నేను సహజంగా అయితే ఏదన్నా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేవాడిని. దానిలోకి రాకముందు ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోండి, దాన్ని మైండ్లో పెట్టుకొని ఇంకా నాకు ఇంకా ఫ్యూచర్ ఉండదు, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ బాధపడుతూ, ఇది మళ్ళీ ఫ్యామిలీలో కూడా కనిపిస్తుంది. నేను చిరాగ్గా ఉంటే వాళ్ళు కూడా బాగుండలేరు. ఎందుకు ఇలా ఉంటారు మీరు అంటే, మరి ఏందో నా మెంటాలిటీ అలాగని. అది మరి ఎప్పుడైతే ధ్యానంలోకి రావడం జరిగిందో, సారు ఇలా చదివి మళ్ళీ అప్పుడప్పుడు భగవద్గీత మనకు చాలా క్లాసులు కూడా జరిగినాయి. సో దాన్ని వింటూ ఉంటే అప్పుడు నన్ను నేను సవరించుకోవాలి. ఒకరోజు ఏదైతే ఆలోచన ఉందో దాన్ని హాఫ్ డేకి తీసుకురా, మళ్ళీ 2 hours తీసుకురా, తర్వాత 1 hour తీసుకురా, హాఫ్ అన్ అవర్ క్షణం తీసుకురా, దాన్ని మర్చిపో, బీ ఇన్ ద ప్రెజెంట్, దాన్ని మర్చిపో, అయిపోయింది. అలాగా మనల్ని తయారు చేస్తున్నారు సార్. సూపర్ సార్. అంటే వర్తమానంలో జీవించాలి అంట. సో ఇంతకుముందు గతం తాలూకు ఆలోచనలు ఇబ్బంది పెట్టే ఉంటే వాటిని పక్కన పెట్టేసేయండి. అయితే నిజంగా వర్తమానంలో జీవించడం ఒక మనిషికి సాధ్యమేనా? అంటే మనసు అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటుంది, గతం గురించి ఆలోచిస్తుంటుంది. అంటే మనసు ఒక కోతి లాంటిది, అది మామూలు కోతి కాదు, కళ్ళు దాగిన కోతి లాంటిది. ఆ తర్వాత కళ్ళు దాగి దయ్యం బట్టి తోకకి నిప్పంటించబడిన కోతి అని అంటారు కదా. అంటే దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటుంది. మరి ఈ మనసుని వర్తమానంలో ఉంచాలి అంటే ఎలా సాధ్యం సార్? దానికి ఇది 19వ తారీఖు జనవరి 2016 నేను రామ్మోహన్ రావు గారు పత్రి సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 7:30 మధ్యలో వెళ్తే సారు ఒక అట్ట ఉంది, ఆ ప్యాడ్లో ఒక పేపర్ ఉంది, చక్కగా సోఫా మీద కూర్చొని రాసుకుంటున్నారు 1 by 1 పాయింట్. సో అప్పుడు మౌనంలో ఉన్నారు. అప్పుడు వెంకీ సార్ అని అమెరికా నుంచి వచ్చారు. ఆ సార్కి ఇది చూపించడం కానీ, వాట్ ఈస్ దిస్ టుడేస్ ప్రోగ్రామ్, ఇది నా యొక్క షెడ్యూల్ టుడే, ప్లాన్లు ఉంటాయి ఫ్యూచర్కి, కానీ ఈరోజు చేయాల్సిన పని ఇది అన్నారు. సో దాంట్లో 8:30కి ఏం చేయాలి, 9కి ఏం చేయాలి, 10కి ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. సో ఇంత లోపల వాళ్ళ పెద్దమ్మాయి మేడం వచ్చి, చూడండి అటు ఇటు అయ్యింది అనుకోండి, నేను ఊరుకోను, అది అలేలా జరగాలి. వెంటనే సారు అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందంటో వెంటనే సార్ దగ్గర నుంచి అది తీసుకొని తను మళ్ళీ రాసి చూపించారు. ఎందుకంటే మాటలు లేవు కాబట్టి, ఇది నా ప్లాను, కానీ ప్రకృతి దీన్ని అప్ చేయొచ్చు, కింద చేయొచ్చు. చాయ్ తాగినాక టిఫిన్ తినచ్చు, టిఫిన్ తిన్నాక చాయ్ తాగొచ్చు. అంటే ప్రకృతి నేను రాసుకున్నాను ఇది, కానీ మరి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాను, నాకు వేరే పని ఉంది, ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటాను, బట్ ఐ విల్ డూ ఇట్. అంటే అలాగ 24 hour కాన్సెప్ట్ చెప్పారు, ఈరోజు ఏం చేయాలి. సో మహా అద్భుతంగా జరిగింది ఆ రోజు రాత్రి. నాన్నకు ప్రేమతో సినిమా 45 సీట్లు, లాస్ట్ రో విష్ణుదేవ, మొత్తము పెరిగిన మాస్టర్లే. చూడండి అప్పుడప్పుడు బుక్ చేస్తే అలా ఎలా దొరికినాయి. సార్ తోటి మొత్తం వరుసగా నా 45 మాస్టర్స్ తోటి అద్భుతంగా, అంటే ఒక సార్తో అంటే అది ఒక ఏది చూసినా ఆ ఆనందంలో కలిసిపోతాం కాబట్టి ఆ రోజు అద్భుతంగా జరిగింది. ప్లాన్ ప్రకారమే అన్నీ. అది సో అయితే వర్తమానంలో పూర్తిగా జీవించవచ్చు అంటారు. 100% జీవించవచ్చు. కానీ మనకు జీవించవచ్చు, దానికి ప్రాక్టీస్ కానీ పక్కనుండే మాస్టర్లు ఎరుక చూపిస్తారు చూడండి, అది కూడా ఎంతో అవసరం. ఎందుకంటే అప్పుడప్పుడు డివేట్ అవుతాడు మనిషి, ఏదో ఒక దాంట్లో ఇలా అవుతాడు. కానీ వెంటనే ఏమవుతుంది, మీరో లేకపోతే ఆ మాస్టరో ఈ మాస్టర్ ఏం చేస్తారు, మనకు చూపిస్తారు. అది సహనంగా చెప్పచ్చు, తిట్టు కూడా చెప్పచ్చు, వేరే వాళ్ళు కూడా చెప్పచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటే మళ్ళీ ఓకే, నాది ఈరోజు ఇది జరిగింది, ఇది రేపు రిపోర్ట్ కాకూడదు. సో వెంటనే
ఆ కరెక్షన్ అయిపోతే మళ్ళీ అది రిపీట్ కాదు. ఓకే. అలా సో అలా ప్రకృతి కరెక్షన్ చేయొచ్చు, మన ప్లాన్స్ కొంత చేంజ్ చేస్తూ పక్కనున్న మాస్టర్స్ మనుషుల ద్వారా ఆ కరెక్షన్ చేయొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తే మన వర్తమానంలో జీవించవచ్చు అంటారు. ఓకే, బాగుంది సార్. దాంట్లో అనస్థేషియా మేడం ఏం చెప్పిందంటే అంటే ఇన్ఫర్మేషన్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ వే. ఒక పర్టికులర్ వేలో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాదు, ఎవరి ద్వారా నుంచి రావచ్చు. ఇఫ్ యు సీ ద పర్సన్, మీరు ఇన్ఫర్మేషన్ పట్టుకోరు, నేను మిమ్మల్ని మీ నుంచి వస్తుంది మీరు నాకు పట్టదు అనుకుంటే ఆ మనిషిని చూడద్దు, ఆ ఇన్ఫర్మేషన్ చూడు. పనోడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావచ్చు, మీకు ఏదేది అంటే విశ్వం అనేది విషయాన్ని ఏ రకంగానే తీసుకురావచ్చు. సో ఆ విషయం వచ్చింది అనుకోండి, దాన్ని తీసుకోండి. ఫస్ట్ 2 books కూడా చదివారు కదా, రైతులకి ఎటువంటి సందేశం ఉంది సార్? అంటే భూమి మీద మనందరము తిరుగుతున్నాము, మనందరము భూమిని ఏదో రకంగా వినియోగించుకుంటున్నాము, కానీ రైతు ఒక భూమి నుంచి అందరికీ కావలసిన ధాన్యాన్ని అతను సృష్టిస్తున్నాడు. సో ఒక రైతుకి తను ఇచ్చిన సందేశం ఏంటి సార్? రైతు ఏ స్వార్థం లేకుండా పండిస్తాడు, ఎంతో కష్టపడతారు. మీకు తెలుసు, కష్టపడి 6 నెలలు పండించిన తర్వాత అది మనకు వస్తుంది. మేడం ఏం చెప్పారంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి వ్యవసాయం చేయాలి. సార్ ఎలాగైతే పిరమిడ్ మాస్టర్ వండి పెడితే దాంట్లో ఆ ఎనర్జీ ఉంటుంది, ఆ ఆలోచన, ఆ శక్తి ఉంటుంది, మనం తొందరగా మన యొక్క గోల్ని రీచ్ అవ్వచ్చు అని చెప్తారో అనిస్తే మేము చెప్తాం. ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసినప్పుడు మీ ఆలోచన, మీ యొక్క క్రియాశీలత ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఆ మొక్క, ఆ విత్తనము, ఆ పువ్వులు, ఆ పండ్లు ఏది పండిస్తారో అది మీతో మిళితమై ఉంటుంది. మీకు ఏ మినరల్ కావాలన్నా, ఏ ప్రోటీన్ కావాలన్నా ఏమన్నా భూమి నుంచే వస్తుంది. బికాస్ మనం భూమి ఆధారిత మదర్ ఎర్త్ నుంచి వచ్చాం, ఆ తల్లిలో అన్నీ ఉన్నాయి. మనం చేసినప్పుడు మనకి ఏది లోపమో, ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఏ విత్తనాలు అయితే నాటుతారో దాన్ని శుభ్రంగా కడిగి ఈ నోట్లో కొన్ని తీసుకొని నోట్లో పెట్టుకోమన్నారు. మన లాలాజలంతో అవి మిక్స్ అవుతాయి. ఫస్ట్ దాన్ని తీసి అలాగే 2 రోజులు చేసి 3వ రోజు విత్తనం నాటమని చెప్పింది. అంటే మన సెలైవా ద్వారా ఈ దాంట్లో ఏదైనా ప్లస్ మైనస్లు ఉంటే, ఐరన్ ఎక్కువ ఉండొచ్చు, కాల్షియం తక్కువ ఉండొచ్చు, మినరల్స్, అది ఈ సెలైవా ద్వారా ఆ విత్తనంకి వెళ్ళి ఆ విత్తనం ద్వారా భూమిలో నాటినప్పుడు ఆ వచ్చే పంట ఏదైతే ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేసి ప్లస్ మైనస్ కాకుండా 0 చేసేస్తుంది. నీకేది అవసరమో దాన్ని చేసి నువ్వు సమతుల్యత ఉండి యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ బై న్యాచురల్ ఫార్మింగ్ అని అద్భుతంగా ప్రాక్టికల్గా చేసింది. దాంట్లో ఏం చెప్పిందంటే రష్యా ప్రభుత్వం ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరైతే ముందొస్తారో వాళ్ళకి 2 hectares ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు అది జరుగుతుంది. నేను అనుకునేవాడిని ఇది ఎట్ట సాధ్యమని, కానీ ఇప్పుడు లాక్డౌన్లో చూస్తే మా ఇంటి పక్కన అయినా ఇది రూఫ్ పైన అద్భుతంగా బెండకాయలు, బీరకాయలు, ఇంకా చిక్కుడుకాయలు అన్నీ పండిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నారు, మా కూరగాయలు మేము పండించుకుంటున్నాం సార్. అంటే లాక్డౌన్ ఈజ్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ టు బీ పాజిటివ్. ఎవరు కూరగాయలు వాళ్ళు పండించి ఉంది అంతా వర్మి కంపోస్ట్, ఏ పెస్టిసైడ్స్ లేవు, ఎంత అద్భుతంగా ఉంది. సో ఎవరి వ్యవసాయం వాళ్ళే చేసుకోవాలి అని అంటారు. అది సహజ వ్యవసాయం చేయాలి, సహజము, కనెక్టెడ్ టు ద మదర్ ఎర్త్. ఓకే, సూపర్ సార్. అది అద్భుతమైన సందేశము ప్రతి ఒక్కరికి. సో రూఫ్ టాప్ మీద కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఆలోచన ఉంటే అది మీ చెంతకు వస్తుంది అనేది 100%. అంటే పత్రిక గారి ద్వారా మనం నేర్చుకునేది ఎవరి వంట వాళ్ళు చేసుకోవాలి, ఎవరి శ్వాస వాళ్ళు గమనించాలి, సో ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలి. ఓకే, అది అనస్థేషియా మాస్టర్ ద్వారా వచ్చిన సందేశం. బ్యూటిఫుల్ సార్. సార్ ఇంకోటి, ఇప్పుడు పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, అంటే వీళ్ళని మనం శక్తి స్వరూపాలుగా కొలుస్తుంటారు చాలామంది. అయితే వాళ్ళ నుంచి ఎటువంటి సందేశం తీసుకోవాలి? ఒక పార్వతీదేవి నుంచి ఏం తీసుకోవాలి? దీనికి సరి అయినదంటే లాక్డౌన్లో చదివాను, అది కూడా నేను మల్లికార్జున అడిగాను, సార్ నాకు 1000 seeds of joy కావాలి అంటే మొన్న ధ్యాన మహాచక్రంలో ఆయన ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో మనకి ఏ డౌట్ ఉన్నా సరే, నేను మామూలుగా బుక్ చదివేటప్పుడు ఎక్కడన్నా ఇంపార్టెంట్ వస్తే దాన్ని పేజీ మడిచేవాడిని, మడిచేసి ఏదన్నా ఉంటే పెన్సిల్తో ఇలా గీసుకు, అది నా అలవాటు. సో మా పిల్లలు ఏమన్నారంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఈ బుక్ను మడవడం ఏంటి, బుక్ అలాగ ఉండాలి, మరి గీయడం ఏంటి అని చెప్పినారు. సరే ఏంటిది పిల్లలు ఇట్లా అంటున్నారే అనేసి మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4 రోజుల తర్వాత అర్థమైంది.
1000 Seeds of Joy ఈజ్ ఏ భగవద్గీత టు ఏ స్పిరిచువల్ మాస్టర్. ఏ పేజీ ముఖ్యము కాదు, ఏ పేజీ అనవసరం కాదు, అంటే మడవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి చదవాల్సిందే, దాంట్లో నీకేం కావాలో అది తీసుకోవాలి. సో అప్పుడు ఏం చేసినా మొత్తం పేజీలు ఏదైతే మనిషి అన్నీ తీసేసిన. సో మై చైల్డ్ ఈజ్ ఓకే. అంటే అన్నీ కావాలి. భగవద్గీతలో గాంధీ మహాత్ముని చెప్పినట్టు ఏ సమస్య వచ్చినా నేను సడన్గా ఒక పేజీ తీస్తాను, దాంట్లో నాకు పరిష్కారం లభిస్తుందని. బికాస్ భగవద్గీత సేస్ అబౌట్ ఆత్మ. ఆత్మ అనేది మీకు, నాకు, అందరికీ ఉంది. ఆత్మజ్ఞానం ఒకసారి వస్తే ఇంకా అన్ని సమస్యలకి పరిష్కారం వచ్చేస్తుంది. అది అయితే ఆనంద్ కర్ణేష్ గారి బుక్ 1000 Seeds of Joyలో మీరు పార్వతీదేవి గురించి ఏం తెలుసుకున్నారు సార్? ఫస్ట్ సిరీస్ ఆ బుక్. ఆ బుక్లో మనకు మెయిన్గా ఫస్ట్ సరస్వతీదేవి గారి మెసేజ్ వచ్చి, ఓకే, తర్వాత లక్ష్మీదేవి గారిది వచ్చింది. ఓకే, ఇంకా పార్వతీదేవి ఎంటర్ కాలే. నెక్స్ట్ సిరీస్లో వస్తుంది. ఎందుకంటే చూడండి, ఫస్ట్ మనం కర్తాల్ కైలాసపురి చేసుకున్నాము. మెల్లిగా ఫస్ట్ ఏం చేసామంటే శివుణ్ణి దించాడు సార్, ఓకే, అంటే ధ్యానం మహేశ్వర మహాపిరమిడ్. తర్వాత ఏం చేశారంటే విఘ్నేశ్వరుని స్థాపించినాము. లాస్ట్ ఇయర్ ఏం చేసినాము, మహిళా ధ్యాన మహాచక్రం, అంటే అంతకు జస్ట్ ముందే పార్వతీదేవిని ఆవిష్కరణ. అంటే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు దిగుతారు. బికాస్ అట్ ఏ రైట్ టైం రైట్ మాస్టర్ విల్ ఎంటర్. మన లైఫ్లో కావచ్చు, భూమి మీద కావచ్చు. ఆ టైం రాకుండా వస్తే పరిపక్వత అంటారు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆ మాస్టర్ దిగితే, ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా చేసుకున్నాం. మహిళా ధ్యాన చక్రం మామూలు కాదు. ఏ రోజైతే సార్ మహిళా ధ్యాన చక్రం అన్నారు స్టేజ్ మీద, ధ్యానంలో కూర్చున్నాము, నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, అందరికి వస్తాయి డిఫరెంట్ మెసేజ్లు. అంటే ఈ రోజు నుంచి నువ్వు ఏ క్లాసులు చెప్తావో తల్లి పాత్ర గురించి చెప్పు అని చెప్పాను. అంటే అది నాకు వచ్చిన మెసేజ్. కంపల్సరీగా మహిళల యొక్క దాని గురించి ఉండాలి నీ క్లాస్లో. సో వెంటనే ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇది గమ్మునదు కదా, మనం దేన్ని పట్టుకుంటే అది రీసెర్చ్ చేస్తుంది. సో తల్లి పాత్ర గురించి ఏం తెలుసుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రామాయణం మనకు అందరికి తెలుసు, పాత్రలు తెలుసు, మనం చూసాము కూడా. కానీ ఒక అద్భుతమైన పాత్ర ఉంది, మొత్తానికి వారధి అయిన హనుమంతుడు. మరి మొత్తానికి వారధైన హనుమంతుని యొక్క తల్లి అంజనీదేవి ఆ చిన్న పిల్లవానికి ఏం చెప్పిందంటే, 2 సంవత్సరాలప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొనైనా ఆ బండ కింద అని చెప్పింది. అంటే ఆమె ఎంత ఎన్లైటెన్ మాస్టర్ అయితే, అప్పుడే పుట్టిన 2 సంవత్సరాల పిల్లల్ని ఆడుకోమంటారు, లేకపోతే వదిలేస్తారు. కానీ ఆమె ఏం చేసింది, కూర్చొని నువ్వు ధ్యానం చేయి, శ్వాస మీద, అంటే ఆ యొక్క వాయువుని గమనించు. చూడండి, ఆ చిన్నప్పుడు ఆ చేసిన ధ్యానము అతనికి ఆకలైనప్పుడు, తల్లి దగ్గర లేనప్పుడు సూర్యమండలానికి ఎగిరే శక్తినిచ్చింది. అంటే ఏ విద్య అయితే మనకు అవసరమో ఆ విద్యని ఆ అంజనీదేవి ఇచ్చింది. కాబట్టి హనుమంతుని మనం ఈరోజు ఒక వారధిలాగా, ఏ సమస్య వచ్చిన రామాయణంలో అక్కడ ఎంటర్ అయ్యేది ఎవరు? హనుమంతుడే. రామునికి నమ్మిన బంటి ఎవరంటే, ఎందుకంటే శ్వాస విద్యని చిన్నప్పటి నుంచే అవలంబించాడు. ఎప్పుడైతే మన దగ్గర శ్వాస వచ్చిందో ధర్మము సత్యం అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుస్తుందో తర్వాత నువ్వు ఆ యొక్క అధర్మానికి వెళ్ళవు. సత్యము నీ వెంటనే ఉంటుంది. సత్యం అంటే ఇంకా అక్కడ శ్రీరామచంద్రుడే సత్యం. సో శ్వాస మీద ధ్యాస పెడితే సత్యము ధర్మము తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది, ధర్మంలో ఉంటారు, ఆచరిస్తాం. తెలిసేది వేరే, ఆచరించేది వేరే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది, పుత్తూరు దగ్గర, చిత్తూరు జిల్లాలో. మేము ఇంకా జాబ్ చేస్తున్నాం కాబట్టి వదిలేసినాము. అది అలాగా బంజరు భూమి అయింది. మరి ధ్యానంలోకి వచ్చాము, ఊరికి వెళ్ళి ధ్యానం చెప్పినాము. అప్పుడు మా చెల్లెళ్ళు, అన్నయ్య నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఏం ప్రాబ్లం లేదు, నీ పొలం నేను చేస్తామని చెప్పినారు. సరే చేయండి, డబ్బులు అయితే పంపిస్తాను, టైం ఇవ్వలేను. ఎందుకంటే మనకి ఏమి ఇంపార్టెంట్ అండి, టైం చాలా ఇంపార్టెంట్. ధ్యాన ప్రచారానికి టైం ఇవ్వలేనమ్మా, డబ్బులు అయితే నేను చేస్తాను అంటే, సరే మేము చూసుకుంటాం. సో వాళ్ళు ధ్యానం నేర్పించాం కాబట్టి లెక్క రూపాయి చూసి చక్కగా చేసి అద్భుతమైన ధ్యానం ఈరోజు కూడా వాళ్ళు రోజుకి 4 గంటలు చేస్తారు, భార్యాభర్తలు ఇద్దరు. సో ధర్మంలో ఎట్టుంటారంటే పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఆ పొలము అద్భుతంగా ఈ వాటర్ వచ్చి ఊరంతా కూడా తాగే నీళ్ళు ఇచ్చే స్థితికి వచ్చింది. సార్ ఒకరిని పట్టుకోమంటారు చూడండి, ఆ ఒక్కడు ఆ ఊరికంతా వెలుగుని చూపిస్తాడు. అలాగ అద్భుతమైన రిజల్ట్ వచ్చి అందరికీ మనకు వీలైనంత సహాయం చేసుకుంటూ ఆ ఫ్యామిలీ అద్భుతంగా ఉంది. ఇది నేను మీరు చేసింది కాదు, వాళ్ళ శ్వాస మీద ధ్యాస వాళ్ళకి చేసి ధర్మ మార్గంలోకి పయనించింది. సో ధ్యానం వల్ల సత్యం తెలుస్తుంది, ధర్మం ఆచరణలోకి వస్తుంది, దానివల్ల రావాల్సిన ఫలితాలు వస్తూ ఉంటాయి. సార్, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ లోపల మీ ఆలోచన ధోరణిలో ఎటువంటి మార్పులు మీరు గమనించారు? నేను ధ్యానంలోకి రాకముందు
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రేడియో ఆఫీసర్ అంటే కమ్యూనికేషన్. ఒకసారి షిప్పు వెళ్ళిపోయింది అనుకోండి సముద్రంలోకి, కమ్యూనికేషన్ ఇస్ ద బేసిక్స్. మీకు ఇన్ఫర్మేషన్ రావాలన్నా సముద్రం నుంచి అంటే షోర్ నుంచి మీరు చెప్పాలన్నా కమ్యూనికేషన్ ఒకటే. ఆ వింగ్ నాది కమ్యూనికేషన్ రేడియో ఆఫీసర్. సో ఏది కావాలన్నా నిద్ర రావాలి. అటువంటప్పుడు నాకు 1,20,000 జీతం వచ్చేది నేను ఎప్పుడైతే రిజైన్ చేశాను. బట్ ఈ మైండ్ ఏంటంటే లెక్కలు రాసుకునే దాంట్లో ఉండేది. అంటే నీకు జీతం అంత వచ్చినా కానీ స్థిరత్వం లేదు. 3 పిల్లలు నాకు. సో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఖర్చులు పెరుగుతుంటాయి. ఇవి ఆలోచనలో ఇంటికి వచ్చిన సెలవు మీద ఉన్న 6 నెలలు ఏది ఎవ్రీడే అబౌట్ ద ఫ్యూచర్. ఓకే ఇప్పుడు ఇంత ఉంది, రేపటి ఖర్చులు ఎంత అవుతాయి, మెడికల్కి ఎంత అవుతుంది, నేను ఎంత సెపరేట్గా పెట్టాలి, ఈ ప్రణాళికల్లో ఉండేది. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో 1 ఇయర్లో నాకు అర్థమైంది. మనం చూసేది పత్రిసారిని, జోబులో ఏమున్నాయి, ఏమి లేవు పత్రిసారికి, కానీ అద్భుతంగా మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని అప్పటి నుంచి కంప్లీట్ రేపటి గురించి ఆలోచించద్దు, నీ పని నువ్వు చేస్తే అద్భుతంగా జరుగుతుంది. మా మేనల్లుడు అడిగాడు, మామయ్య ఇలాగ నీళ్ళు అందరికి ఇచ్చేస్తున్నావు కదా, మరి నీళ్ళు అయిపోతే ఎట్టా అంటే, బాబు నీళ్ళు అయిపోయేదంటూ ఉండదు. నువ్వు ధర్మ మార్గంలో ఉన్నంత వరకు గంగాదేవి కానీ ప్రకృతి మాత కానీ నీకు సహకారం చేస్తూనే ఉంటుంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సార్ 5-6 సంవత్సరాలైంది, నీరు అనేది తగ్గలేదు. ఎన్నో బోర్లు ఎన్నాయి చుట్టుపక్కల, కానీ మాది మాత్రం ఏనలేదు. ఎందుకు? ధ్యాన ప్రచారం అనుకున్నాక, శాకాహారాలు అయినాక మనం చేస్తూ ఉంటే ఆ ధర్మము అలాగే. నేను తప్పుదారి పట్టాను అనుకోండి, వెంటనే ప్రకృతిలో ఆ మార్పు మనం చూడవచ్చు. సార్ బాగుంది సార్. మీరు ధ్యాన మహాచక్రాస్ కూడా అన్నదానానికి మీరు ఆ భిక్షాటను కూడా చేశారు. సో ఎందుకు చేయాలనిపించింది మీకు? నిజం చెప్తాను, ఫస్ట్ అనిపించలేదు నేనేంది వెళ్ళి అడిగేది అనేసి. కానీ ఇక్కడ 2 పాత్రలు ఉన్నాయి. రామ్మోహన్ రావు గారు ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజర్. ఐఎమ్ నాట్ అన్ ఆర్గనైజర్, ఐఎమ్ ఏ ఫాలోవర్. నేను ఒప్పుకుంటా, నేను ఆర్గనైజ్ చేయలేను కానీ ఫాలో చేస్తా. సారు 5 గంటల కంటే 5 గంటలకు పక్కా రెడీ అయి ఉంటా. సో ఆ ఒక మూమెంట్ 2012లో ఏదైతే మూమెంట్ అయిందో మొత్తం వనస్థలిపురమే కాదు, మొత్తం హైదరాబాద్ అంతా కూడాను, నాకు అంతవరకు తెలుసు, బయట నేను తిరగలేదు కాబట్టి, అంతా కూడాను ఒక ఉప్పెనలాగా మనం వెళ్ళాలి, జోలి పట్టాలి. ప్రతి ఒక్కరికి ఉంటే ధ్యాన జగత్ ఇస్తాము, లేకపోతే పాంప్లెట్ ఇస్తాము, అందరిని పిలవాలి, జోలి పట్టాలి అనేది అద్భుతంగా జరిగి, అసలు ఆ టైం ఇంకా రాదని మనకు తెలిసిపోయింది. అంటే అంత అద్భుతంగా చేసి, అహం అంటారు చూడండి, అది 100%. నేనేం జరిగింది అడగాల్సిందే. బుద్ధుడికి లేని మనకేమి ఎస్ కంపల్సరీ అన్న ఆ ఎరుకతో అడిగారు. ఎస్ వాళ్ళు మీకు తెలుసు 12లో ఎంతోమంది తిట్టేవాళ్ళు కూడా, ఇచ్చేవాళ్ళు ఇచ్చినారు, లేకపోతే ఇంత మంచి చీరలు ఇంత మంచి డ్రెస్సులు టక్ చేసుకొని వస్తారు అడుగుతారేంటి. అలాంటప్పుడు మీకు ఎలా అనిపించేది లోపల? ఒక క్షణము ఏమో అనిపించేది, కానీ వెంటనే మాస్టర్లు ఉన్నారు కదా మన చుట్టుపక్కల, అందరూ తలా ఒక పని, తలా ఒక అనుభవం, మళ్ళీ అందరూ కూర్చొని టిఫిన్ పెట్టుకున్నప్పుడు అంతా ఓకే అయిపోయింది మన పని, రేపు చూసుకుందాం, వాడు ఏమన్నా అన్నీ నాకు సంబంధం లేదు, నేను ఒక విశ్వ కళ్యాణంలో పని చేస్తున్నా అంతే. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ రోజు మా ఇంట్లో ఆ చిల్లర డబ్బులు అన్నీ వస్తాయి, మొత్తం తిరుపతిలో హుండీ ఉంటుంది చూడండి, అలాగే తీసేసి మొత్తం లెక్కేసి మరుసటి రోజు బ్యాంకులో కట్టేసి మళ్ళీ జోలి. సూపర్ సార్. మీరు మొట్టమొదటిసారి 2011 ధ్యాన మహాచక్రం సింహాచలం కొండ పక్కన విశాఖపట్నంలో జరిగినప్పుడు అటెండ్ అయ్యారు. మొట్టమొదటిసారి ఆ ధ్యాన మహాచక్రం ఆ స్టేజ్ని అంతమంది జనాల్ని చూసినప్పుడు ఎలా అనిపించింది సార్? నేను 2009లో వచ్చాను కానీ ధ్యాన మహాచక్రం వెళ్ళలేదు. మా సిస్టర్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నిటికీ వెళ్ళున్నారు, కానీ నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు, బాధ్యత వదిలేసి 10 రోజులు వెళ్ళిపోతే ఈ పిల్లల్ని చూసుకునేది ఇది, ఆ మెంటాలిటీతో ఉన్నవాడిని. కానీ ఎప్పుడైతే మళ్ళీ తటవర్తి వీర్రావు గారు కానీ, మరి రామ్మోహన్ రావు గారి, ఓబయ్య గారి కానీ, ప్రేమ వీళ్ళు కలిసి ఇలా చేయడం జరిగిందో, మన ధర్మం మనం కరెక్ట్గా చేస్తే పిల్లల్ని మనకన్నా బాగా చూసుకునే ప్రకృతి మాత. మనం ఇంతవరకు ప్రకృతి మాత ద హోల్ యూనివర్స్. సో మనకన్నా మన యొక్క ప్రతిదీ కూడా జరిపించే శక్తి, సామర్థ్యము అన్నీ కూడా ప్రకృతి మాతలో ఉంది. కాబట్టి నువ్వు నీ పని కరెక్ట్గా చేసినప్పుడు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు చెప్తున్నా, ఇక్కడ మనం చేస్తున్నాము, మా ఇంటి పక్కన పిరమిడ్ స్ట్రక్చరు భీమన్న గారు వేస్తున్నారు అంటే అవి జరుగుతూ ఉంటాయి. నువ్వు ఉన్నావా లేదా సమస్య కాదు, నీ పని నువ్వు ఎక్కడ ఎప్పుడు చేయాలి చేస్తుంటే అవి కూడా జరుగుతుంటాయని ఒక అద్భుతంగా చెప్పడం జరిగింది. అంటే పిల్లలు ఏదో మనము చూసుకోవడం అని కాదు, ప్రకృతి మాత బిడ్డలు కాబట్టి ప్రకృతి కూడా తన బాధ్యతతో ఆ పిల్లల్ని చూసుకుంటుంది అన్నది మీకు ఎరుకలోకి వచ్చింది. చాలా బాగుంది సార్.
సార్ మీరు పత్రి గారిని మొట్టమొదటిసారి ఎప్పుడు చూశారు, ఎలా అనిపించింది? మొట్టమొదటిసారు మరి మదన్ మోహన్ గారి నవశక్తి పిరమిడ్ అక్కడికి సారు టైం ఇచ్చారు. మరి మా ఫ్యామిలీ అంతా కూడా కారులో వెళ్ళి పార్కులో పెట్టారు. అప్పటికి వెళ్ళి అక్కడ అందరూ దూలిపూడి చంద్రశేఖర్ గారు వాళ్ళు, అప్పుడు నేను కొత్త కాబట్టి ఇంకా వాళ్ళు ఉన్నారు, రామ్మోహన్ గారు వెళ్ళడం. సారు మంచిగా చెప్పినారు. మొత్తం స్టేజ్ మొత్తం ఫుల్ అయ్యింది. మళ్ళీ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ, అది ఒక మామూలు ఇంపాక్ట్ పడలేదు. ఎందుకంటే ముందుగానే పత్రి మేడంని ఈ 9 రోజులు క్లాసులు జరిగింది, అక్కడ ఆ అనుభూతి చెందున్నాను. ఇది ఇంకా సార్ని కలవడం అంటే ఇంకేం మీకు తెలుసు, ఆ కళ్ళల్లో కళ్ళు పెడితే ఇంకా అయిపోయాయి. సో ఆ అనుభవం వచ్చి అప్పటి నుంచి మరి ఎన్నో నెలలు 2-3 రోజులు సార్ ధ్యాన్ జగత్ ఆఫీస్కి వచ్చినప్పుడు వెళ్ళటము, సార్తో ఉండటము, ఇంకా మౌనంలోనే చాలా సందేశాలు తీసుకోవడం. ఎందుకంటే ఆ ఎరుక అనేది సార్ దగ్గర అద్భుతంగా నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే అటు ఇటు అయినా ఏమవుతుందో తెలుసు, సున్నితంగా చెప్తారు, అది ఎలాగా కొట్టి చెప్తారు. అంటే ఏ రకం కావాలన్నా ఆ రకంగా చెప్పే ఆ యొక్క స్థితికి మనం సరెండర్ అయితే ఇంకా అంతా విశ్వం చూసుకుంటుంది అని నా యొక్క అంటే అనుభవం. సార్ నుంచి ఏమేమి నేర్చుకున్నారు? ఎందుకంటే సార్లో ఎంతో ఎరుక ఉంటుంది. అవును, కరెక్ట్. ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఎరుక ఉంటుంది, ఆయన వేసే ప్రతి స్టెప్పులో ఎరుక ఉంటుంది, ఆయన ప్రతి మూమెంట్లో ఎరుక ఉంటుంది, ప్రతి చూపులో ఎరుక ఉంటుంది. ఆ తర్వాత మీకు సార్తో చాలా సంవత్సరాలు అంటే సాన్నిహిత్యం కూడా ఉండింది, కలిసేవారు, మిగతా మాస్టర్స్తో ఆయన ఎలా వ్యవహరించేవారు, వీటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఫస్ట్ స్వేచ్ఛ నేర్చుకున్నా. ఓకే. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇస్తారు సార్. ఫస్ట్ క్లాసు వినిన తర్వాత చెప్పేయాలని ఒక ఉతూహాలు లోపల నుంచి, ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నాం కదా వేరే వాళ్ళకి చెప్పాలనేసి, ఓకే అంటారు సారు. నువ్వు ఇప్పుడు వచ్చి చెప్పినా జస్ట్ గో ప్రొసీడ్ అని. అంటే ఆ స్వేచ్ఛని మనకి ప్రతి ఒక్కరికి ఇస్తారు సార్, ఎవరి స్వేచ్ఛను కూడా లేదు. సో అనస్థిషియా మేడం చెప్పింది అంటే దిస్ ఈజ్ ఫ్రీ విల్ ప్లానెట్ అని చెప్పింది. ఎర్త్ ఈసే సృష్టిలో, విశ్వంలో ఎర్త్ ఈసే ఫ్రీ విల్ ప్లానెట్. అందుకే ఇక్కడ అనేక రకాల జనాలు ఉంటారు, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా అనేక రకాల పరిష్కారాలు ఉంటాయి. ఇంకా ఎక్కడ కూడా ఇటువంటి ఒక్క ప్లానెట్ లేదు. కాబట్టి ఎవరేమన్నా ఏదన్నా నేర్చుకోవాలంటే ఇక్కడికి వస్తే అన్నీ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇది ఒక ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చేసే ఒక ప్లే గ్రౌండ్. ఒక్కటే క్రికెట్ ఒకటే కాదు, ఇక్కడ అన్నీ నేర్పిస్తారు. మన పక్కల వాళ్ళు నేర్పిస్తారు, చుట్టుపక్కల వాళ్ళు నేర్పిస్తారు, అందరూ నేర్పిస్తారు. ఆ స్వేచ్ఛ ఇవ్వడం, అందరి స్వేచ్ఛని గౌరవించడం అసలు మామూలు అసలు చెప్పలేమండి ఆ స్వేచ్ఛని. ఎందుకంటే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం పెరిగింది ఏమంటే ఒక బందీఖానలాగా పెరిగాం చిన్నప్పటి నుంచి. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేస్తే అని. సపోజ్ మా ఇంటికి నేను డోర్లకు కానీ గేటుకి కానీ పర్పుల్ కలర్ వేసిన, పర్పుల్ వైలెట్ కలర్. బంధువులు కానీ చుట్టుపక్కల ఇదేం కలర్, ఏదైనా డార్క్ బ్రౌన్ వేసుకుంటారు, లేకపోతే ఇంకోటి వేసుకుంటారు, ఇదేమి అని అన్నారు. కానీ మనకేం చెప్తారు, నీకేమి ఇష్టమో అది చేయి అంటారు. అదే సార్ వచ్చారు కదా ఫస్ట్ చూసి ఇలా అన్నారు, మౌనం అప్పుడు ఇలా అన్నారు. అంటే నువ్వు ఏది చేస్తే అది నీకు కరెక్ట్ అయినప్పుడు దాంతోనే నువ్వు తృప్తిగా ఉండు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. సో సార్ ఇచ్చిన ఫస్ట్ అంటే ఇలా అన్నారు. అంటే నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసినావో అది నీకు కరెక్టు, వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్ నీకు అవసరం లేదు. అది సో ఆ స్వేచ్ఛని నేర్చుకున్నారు. ఎస్. అండ్ ఆయన ఇచ్చే ఆ ఇండిపెండెన్స్, ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అది మీకు రెజనేట్ అయింది. నైస్ సార్. ఇంకొకటి ఎప్పటికప్పుడు మనల్ని అప్గ్రేడ్ చేస్తుంటారు సార్, ఎప్పటికప్పుడు. ఒకసారి రామ్మోహన్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళాము, ఇంకా చుట్టుపక్కల అందరూ వచ్చారు. మా మేడంని అడిగారు, అడిగితే ఏంటి అంటే ఏమీ లేదనింది. అందరూ ఇలా చూస్తున్నారు, ఇట్ట చెప్పేసింది ఏమన్నా అంటారేమని. సార్ ఏమనలేదు. మరి ఇంటికి వచ్చారు, అదేంది అలా ఏమన్నా అంటే అంత మంచిగా ఉంది, అంత బాగుంది అలా అనాలి అని చెప్పిన. ఏముందంటే ఏం లేదన్నా, ఏం లేదు అంటారు. సరే మేమేం చేసేవాళ్ళము, వెళ్ళేవాళ్ళం సార్ దగ్గరికి, వెళ్తే ఏం సంగతి అనేవాళ్ళు. అంతా ఓకే సార్, అంతా పర్ఫెక్ట్ అని. అలాగే 2-3 నెలలు అయింది, 4 నెలలు అయింది. తర్వాత ఒకరోజు వెళ్తే మా మేడం చెప్పిన ఈ మాదిరిగా ఏమంటే ఏం మాట్లాడలేదు, ఏంటంటారు, అంతా ఓకే అంటాం, అంతా పర్ఫెక్ట్. ఒకరోజు ఏమైందంటే ఏందంతా పర్ఫెక్ట్, ఏంది చిలక పలకలు ఇవి, ఏంటంటే నువ్వేం చేస్తున్నావు, నీ ప్రణాళిక ఏంటి, ఈ సొసైటీలో నువ్వు ఏం చేయాలనుకున్నావు, నువ్వు ఏం చేయను ఇది చెప్పాలి. కానీ ఇదేంది అంత బాగుంది, ఏంది బాగుంది,
బాగుంటే మనం ఎందుకు వచ్చాం అంటే అప్పటి నుంచి నేను అది మార్చుకున్నా. అంటే అవును మనం ఈరోజు ఏం చేసాం, ఈ వారంలో సారు ఒక నెల తర్వాత కలిసాం, ఈ వారంలో నువ్వు ఏం చేసినావు, ఓకే నువ్వు ఏం చేయాలనుకున్నావు ఇది చెప్పాలి సార్. అప్పుడు సారు దానికి ఏమన్నా మనకు కరెక్షన్ చేయాలన్నా లేకపోతే సూచన అది ఇస్తాడు, లేకపోతే ఎవరి చేతన్నా కనెక్ట్ చేస్తాడు. కేశవరాజు గారిని కలువు నీ పని అయిపోతుంది అంటే దానికి కావాల్సిన మాస్టర్ని కలుపుతాడు. సార్ పత్రి గారు పిరమిడ్ మాస్టర్లందరినీ ఎలా తయారు చేస్తున్నారు? అంటే ఫస్ట్ నాకు తెలిసేది కాదండి, కానీ నేను షిప్లో జాబ్ చేసేటప్పుడు దాదాపు 40 కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒకానొక సమయంలో ఇజ్రాయిల్కి వెళ్ళాను. మన ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది గ్రానైట్స్, అది అక్కడ వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు బెతలహాము, హైఫా వెళ్ళడం జరిగింది. అక్కడ క్యాప్రిస్ అనే ఒక వజ్రాలు తయారు చేసే ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చూసినప్పుడు వజ్రాన్ని ఎలా తయారు చేస్తారనేది మాకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు. ఒక డిస్క్ ఉంటుంది, ఆ డిస్క్ మీద వజ్రాల చిన్న చిన్న ముక్కలు అంటించి ఉంటారు. అలాగా ఆ షేప్ తీసుకురావాలో అది ఇలా ఉంటుంది, ఇది తిరుగుతుంది. సో ఆ పర్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చినప్పుడు దానికి క్యారెట్ అంటారు, దానికే విలువ ఉంటుంది. అది బ్రేక్ అయింది అనుకోండి, ఆ డైమండ్ ఇంకా తీసి పక్కన పెడేస్తారు. సో క్యారెట్ని బట్టి దాని విలువ. సో ఆ వజ్రం దేంతో తయారు చేయబడుతుందంటే పీసెస్ ఆఫ్ వజ్రాలే. వజ్రము ఇంకొక వజ్రంతోనే సానబెట్టబడుతుంది, ఇంకా దేంతో కూడా అది కాదు. సో ఇంద్రుడి దగ్గర ఉంది వజ్రాయుధం, దానికి తిరుగులేదంటారు. సో నేను గమనించింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పత్రి సారు ఒక అత్యుత్తమ పౌరుణ్ణి తయారు చేయాలి, బేసిస్ ధ్యానము, శాకాహారము, ఇంకా స్వార్థము లేనటువంటి సేవ. సో ఇది ఎలా వస్తుందంటే ఒకరిని ఇంకొకరితో రుద్దడం. ఒక పిరమిడ్ మాస్టర్ అద్భుతమైన వాక్ ఉంది, అతన్ని సేవ చేసే దాంట్లో కలుపుతాడు. ఒకదానికి అన్నదానం చేసేదానికి విపరీతమైన అది ఉంది, అతన్ని ఇంకొక దాంతో కలుపుతాడు. ఇలాగ పిరమిడ్ మాస్టర్లు అందరినీ కూడా వాళ్ళ పూర్వజన్మల చేసుకున్న ఆ నైపుణ్యాన్ని ఇప్పుడు పరిస్థితుల్లో ద బెస్ట్ మనం ఎలా ఉపయోగించుకోవాలంటే ఒకరినొకరిని దాంట్లో మనకి ఎంతో మన లోపల అహము ఒక్కొక్కసారి బయటికి వస్తుంది, నేను వాడి మాట వినేదేంటి. బట్ ఈ ప్రాసెస్లో ఇద్దరూ కూడా ఒకరినొకరు నేర్చుకొని 2 కోహినూరు వజ్రాలు వస్తాయి, ఒకటి కాదు. 10 మంది కలిస్తే 10 కోహినూరు వజ్రాలు వస్తాయి. 1,00,000 మంది ధ్యాన మహాచక్రంకి వస్తే ఆ నాలెడ్జ్ ఎటువంటిదంటే అందరూ వెళ్ళేటప్పుడు కోహినూరు వజ్రాలే. బికాస్ ఈ కోహినూరు వెళ్తే కానీ వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళు మారరు, వాళ్ళ పట్టణంలో ఉండే చుట్టుపక్కల వాళ్ళు మారరు. సో అలాంటి ఒక అద్భుతమైన వజ్రాల గని మన పత్రి గారి ద్వారా తయారవుతున్నారు. నైస్ సార్. అండ్ దెర్ ఇస్ నో బ్రేక్, డే బై డే ఎక్స్పాండింగ్, అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సత్యం అనేది సర్వవ్యాప్తం అన్నారు, అది సర్వ సహజము కూడా. సో ఆ ప్రిన్సిపల్ ఇచ్చారు, దానికి మనల్ని అంకితం చేశారు. సో ఈ జన్మ అనేది సార్థకత కాదు, అది అసలు సార్తోటి ఒక విశ్వగురువుతోటి మిత్రత్వము, గురు శిష్యులు కాదు మిత్రత్వము, అలాగ ఆలింగనం చేసుకుంటారు. అంటే అది మామూలు విషయం కూడా కాదు, అర్థం చేసుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. సత్యము సహజంగా ఉంటుంది, సర్వవ్యాపితంగా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది అని చెప్పారు. బాగుంది. మనం కళ్ళు మూసుకుంటే కనిపించదు, కానీ కళ్ళు తెరవాలి మనం, అదే ధ్యానం. ఎదుటిగా ఉన్నారు కానీ కనిపించకపోతే నీకు కనిపించలేదు. సొసైటీలో ఎంతమంది లక్షల మంది ధ్యానం చేస్తున్నారు, అసలు లాక్డౌన్ అయిన తర్వాత నెంబర్ హ్యాస్ డబుల్ ఆర్ ట్రిపుల్ ఇలాగైపోతుంది. చాలా బాగుంది సార్. సార్ ఇప్పుడు పార్వతీదేవి, సరస్వతీదేవి, మరి లక్ష్మీదేవి అన్న దేవతలను మనం దేవతలుగానే చూస్తామా? వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏముంటాయి? చాలా ఉన్నాయి సార్. చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే మహిళా ధ్యాన మహాచక్రం పెట్టిన తర్వాత మన ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మారిపోయి ఆ ఫెమినైన్ ఎనర్జీ, ఆ యొక్క తల్లితనము, దాన్ని స్టేజ్ మీద తీసుకురావడం జరిగింది సార్. అది ఒక సూచిక. ప్రతి పురుషుడు కూడా ఎంతటి వాడైనా సరే, చిన్నవాడు పెద్దవాడని కాదు, తల్లి దగ్గర కంప్లీట్గా నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటేనే మన యొక్క ఎదుగుదల పెరుగుతుంది, దానివల్ల సమాజ హితం జరుగుతుంది. ఫస్ట్ కూర్చోండి, ధ్యానం చేయండి. ఎంతవరకు? పార్వతీదేవి సాక్షాత్కరించుకునేంతవరకు ఈ శరీరంలో ధ్యానం 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 అంత ధ్యానం అయిన తర్వాత మనకు జ్ఞానం కావాలి,
బుద్ధి జ్ఞానం అంటారు, ఆ జ్ఞానం కావాలి. అది ఇచ్చేది మనకు సరస్వతీదేవి. ఎప్పుడైతే పార్వతీదేవి చాప్టర్ క్లోజ్ అవుతుందో సరస్వతీదేవి చాప్టర్ ఓపెన్ అవుతుంది. స్వాధ్యాయము, సరైన ధ్యానం తర్వాత స్వాధ్యాయము అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో డిఫరెంట్ మాస్టర్లతోటి, డిఫరెంట్ సంస్థలతోటి, డిఫరెంట్ పీపుల్ తోటి, ఈ పరిస్థితులతోటి నేర్చుకుంటామో అక్కడ అది కూడా సబ్సైడ్ అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఎంటర్ అవుతుంది. ఏంటంటే నిస్వార్థమైన సేవ. భగవద్గీత మొత్తం తీసుకొని లాస్ట్లో ఏం చెప్తాడంటే కృష్ణుడు, ఎవరైతే ఏ స్వార్థము లేకుండా చేస్తాడో అతడే ముక్తిని పొందుతాడు. అంటే అది కర్మ అనిపించుకోదు, కర్మ చేస్తున్నా కానీ అది కర్మలోకి రాదు. ఎందుకు? నువ్వేమీ ఆశించట్లేదు, దెర్ ఇస్ నో ఇంటెన్షన్. సో అది ఒక నిష్కామ కర్మ అంటారు. సో అది మనకు లక్ష్మీదేవి దగ్గర నుంచి నేర్చుకుంటాము. మరి ఈ ముగ్గురు తల్లులు ఒకసారి అంటే మన దగ్గర ధ్యానము ఉంది, తర్వాత జ్ఞానము ఉంది, ఇప్పుడు సేవ ఉంది. 100కి 100 మంది పిరమిడ్ మాస్టర్లు ఎంతమంది తీసుకున్న అంతమంది ఇప్పుడు భూమి మీద చేసేది ఏంటంటే నిస్వార్థ సేవ. కళ్ళు మాయ చేయొచ్చు, ఆత్మ మాయ చేయదు. అంటే మన దృష్టిని మనం తీసుకోవాలి. ఈ మాస్టర్ ఆ మాస్టర్ అంటే వాళ్ళకు మించి చేస్తున్నారే కానీ ఎవరు కూడా తక్కువ చేయట్లేదు. దట్స్ వై పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ అన్నాడు సార్. ఎందుకంటే సార్కి ఇలా చూస్తేనే అది తెలిసిపోతుంది. నాకు తెలియదు ఫ్యాక్ట్, కానీ సార్కి తెలుసని నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఇలా చూసి ఆన్సర్ చెప్పిన విధానంలో అంటే అడగకుండానే నాకు సమస్య వచ్చింది, ఇలా చూస్తారు, ఆ సమస్య పోతుంది. అంటే చెప్పరు కానీ చేసి చూపిస్తారు. సత్యానికి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, నిరూపణ అవసరం లేదు సత్యానికి. అది ఉంది, అది ఉంటుంది, అది హమేషా ఉంటుంది. ఆర్గ్యుమెంట్ చేస్తే సత్యం కనిపించదు, లేకుండా పోదు. అది బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. సో సత్యానికి నిరూపణ అవసరం లేదు, ఉంది, అది ఉంది అంతే. అది అంతే, అది ఉంది. ఎలా గాలి ఉందో అది ఉంది. మనం ఉన్నాం, అలాగున్నాం. మనం వెళ్ళిపోతాం, అది ఉంటుంది. మనం ఎలాగ వెళ్తాము? శరీరం ఇక్కడ ఉండేసి వదిలేసి వెళ్తాం. మనం కూడా ఉన్నాం కదా. సత్యము శాశ్వతమైనది, మార్పు లేనటువంటిది. అది సో ఎప్పుడు అలాగే ఉంటుంది. అంతే. రైట్, మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద కూడా ఏం చెప్పారంటే మిమ్మల్ని ధ్యానము మాత్రమే సత్యానికి చేరువుగా తీసుకొస్తుంది. ఓన్లీ మెడిటేషన్ కెన్ బ్రింగ్ యూ క్లోజర్ టు ట్రూత్ అని అన్నారు. అవును. సో సత్యము తెలియాలంటే, సత్యంలో జీవించాలంటే మనము ధ్యానం చేయాల్సిందే, కంపల్సరీ. వేరే మార్గం లేదు. ఎందుకంటే ధ్యానం ద్వారానే మీరు అంతర్ముఖంగా వెళ్తారు. ఈ పంచేంద్రియాలు బయట ఉండేవి మీకు ఇస్తాయి, సార్ లోపలికి వెళ్ళేది ఆ గాలి ఒక్కటే లోపలికి వెళ్తుంది. సో అంతర్ప్రపంచాన్ని మీకు పరిచయం చేసేదంటే అదే శ్వాస ఒకటి. బ్యూటిఫుల్ సార్. సార్ ఇంకోటి ఇది కూడా చాలా చక్కగా చెప్పారు. ఏమని, మొదట పార్వతీదేవి ధ్యానం చేయాలి, ఆ ధ్యానం చేసిన తర్వాత సరస్వతీదేవి ఆ జ్ఞానము మన లోపల నిండుతుంది. అప్పుడు ఆ మనిషి లోపల నుంచి ఒక నిస్వార్థమైన సేవ వస్తుంది. పిరమిడ్ మాస్టర్లందరూ ఆ సేవ చేసేవారని చెప్పారు. వాళ్ళందరికీ నమస్కారం అండి. అద్భుతంగా ఎంత చెప్పినా అసలు తరగదు. ఎందుకంటే మనం ర్యాలీలు చేసినప్పుడు కానీ, ఆ ధ్యాన మహాచక్రం కానీ, అసలు ఇంట్లో కూడా అంత పని చేయరు నాకు తెలిసి. ఇంట్లో అన్న రిలాక్స్ అవుతారు కానీ ఒక పని ఇస్తే మాత్రం దాన్ని 100% పర్ఫెక్ట్ చేస్తేనే. మరి మనం ఏ ప్రోగ్రామ్ అని పెట్టాం, ఎక్కడన్నా ఆగిందండి? లేదు సార్. డబ్బులు ఉన్నాయా? అంటే సత్యము ఎవరి కోసం ఆగదు. మీరు లేకపోతే నేను లేకపోతే ఆయన ఎవరో ఒకరు చేస్తారు. సత్యానికి పాత్రదారులు, సూత్రధారులు వేరే వాళ్ళు ఉన్నారు. సార్, మహాభారతం నుంచి ఒక మనిషి ఏం నేర్చుకోవచ్చు? మహాభారతం నుంచి అనేక విషయాలు ఉన్నాయి. మరి మనకు కావాల్సింది ముఖ్యం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో అయినా, ఎటువంటి స్థితుల్లో అయినా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడము, అక్కడ ఆనందం పొందటం. అంటే సహజమైన స్థితికి మనల్ని మనం మలుచుకోవాలి. అది కూడా ధ్యానం ద్వారా. కాపీయింగ్ కాదు, చూసి కొన్ని రోజులు అలా ఉండి మళ్ళీ మారిపోవడం కాదు. సహజంగా కృష్ణతత్వానికి రావడం. ఎన్ని జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎవరు పుట్టినా, ఏమి చేసినా తను ఏదైతే అన్నాడో చిన్నప్పటి నుంచి చివరి వరకు ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఏమన్నా చేయండి. అష్టభార్యలు అంటే భార్యలు కాదు, వాళ్ళు అష్టసిద్ధులు. అది తను సంపాదించాడు. మనకు అర్థం కాలేదు కాబట్టి కొంచెం అలా మాడిఫై చేశారు. అక్కడ ఒకసారి ఏమవుతుందంటే, యుద్ధం అయిపోతుంది, ఇంకా కౌరవులు సమాప్తమయ్యారు, ఇంకా రాజ్యం ఎవరిది? పాండవులదే. అప్పుడు
కొంచెం అహంకారం పైకి వస్తుంది అర్జునుడికి. వచ్చి బావా ఈ మాదిరిగా ఈ రథము ఒక ప్రతీక దేనికి, మన విజయానికి అనేసి ఈ రథాన్ని మనం కోట దగ్గర పెట్టుకుందాం అంటాడు. మరి పత్రిసారు మనకు తెలుసు, ఆ రోజు కృష్ణుడు తెలియదు. కృష్ణుడు ద హయ్యెస్ట్ ఎన్లైటెన్ పర్సన్, యోగీశ్వరుడు అని చెప్పాడు సారు. సో ఇక్కడ మనసు ఇక్కడ రాదా తేల్చిపోతుంది. ఇటువంటి అహంకారం గల రాజు ఉంటే ప్రజలకు కష్టం తప్పదు అనేసి ఎవడు అహంకారంకి వచ్చినా వెంటనే దబ్బేస్తాడు, ఎవరి చేతనైనా సరే తెలుసుకునేదానికి, అంతేగాని కోపం ఏమీ లేదు. సో వెంటనే ఓహో ఇప్పుడు అర్జునుడిని సరిచేయాల్సిన సమయం వచ్చింది, ఇతని అహంకారంతో ఇలా వస్తాననేసి వెంటనే నాయనా కొంచెం రథం దిగుగా అంటాడు. యుద్ధం అయిపోయింది, అసలు దూరంగా వస్తాడు రథం. ఆ గుర్రాలను తీసి ఆ చెట్టుకు కట్టి అంటాడు. ఆ చెట్టుకు కడతాడు. హనుమా బయటికి రా అంటాడు. ఇలా చూస్తాడు, అంతే. అప్పుడు హనుమంతుడు బైక్ వస్తాడు. ఎప్పుడైతే ఆ రథాన్ని దాటి బైక్ వస్తాడో హనుమంతుడు, ఆ రక్తము బుగ్గిపాలైపోతుంది. అప్పుడు చెప్తాడు, పాద నమస్కారం చేసుకో హనుమంతుడికి, ఏ రోజైతే మీరు యుద్ధం మొదలుపెట్టారో నేను హనుమంతుడికి కబురంపాను, నా రథాన్ని నీకు హనుమా అన్నాడు. నువ్వు నేను యుద్ధం చేశాము, ఇవన్నీ చూసాము, మళ్ళీ భోంచేసాము, అన్నీ చేశాం. కానీ 18 రోజులు నిరాటంకంగా ధ్యానం చేసి ఆ ఆరాలో మనల్ని రక్షించిన మహానుభావుడు అన్నాడు. అప్పుడు ఆ అర్జునుడికి కరెక్ట్, ఎందుకంటే ఆ యొక్క అస్త్రశస్త్రాలతో ఆ రథం ఎప్పుడో పోయింది. కానీ నిరంతర ధ్యానం చేసే హనుమంతుడి వలన అది, దాన్నే మనం ఏమంటాము, జెండాపై కపిరాజు. అంటే అతనికి మరణం లేదు, అక్కడ ఎక్కడుంటే అక్కడ ఆనందము నిర్భయమే ఉంటుంది. హనుమంతుడు మనం ఇప్పుడు మనం ధ్యానం చేసి కానీ హనుమంతుని తెలుసుకుంటే అలా జలధరిస్తుంది. ఎందుకు? హీఈస్ ఫర్ ఎవర్ అని మనం తెలుసుకున్నప్పుడు మనం అతనితో ఎప్పుడైతే కలుస్తామో మనకి ఇంకేం మృతి భయం, ఇంకేమి కోవిడ్, ఇంకేమి, మరి అది రావాలి కదా. ఈ రోజైనా చచ్చిపో, కానీ ధైర్యంగా చచ్చిపో. అదే సార్ చెప్తారు, మన సదానంద గారు సార్ చెప్పింది, డూ ఆర్ డై. ఈరోజు చచ్చిపోతావు ఓకే, కానీ ఎలా చేస్తావు? ఎస్ ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ లీవింగ్. భయం లేకుండా నిర్భయంగా. మృత్యుంజయుడు అంటే మృత్యువు లేదని కాదు, పుట్టినోడు చాచి తీరతాడు, కానీ ధైర్యంగా వెళ్తాం. అంటే ఆ మృత్యు భయాన్ని జయించి ఇప్పుడు రెడీ, రేపు రెడీ, ఎల్లుండి రెడీ. అదే భగవద్గీతలో అంటారు కదా సార్, హతోవా ప్రాప్త్యసి స్వర్గం. ఎస్, నువ్వు చచ్చిపోయినా స్వర్గానికి వెళ్ళేది, ఇంకా భయం ఎందుకు, ఆత్మజ్ఞానికి భయం ఎందుకు, అలా చెప్పారు సార్. సార్ రామాయణంలోంచి ఒక మనిషి ఏం తెలుసుకోవాలి? రామాయణంలో మనకు అర్థం కావాలి అంటే నాకు తెలిసినంతవరకు చెప్తా. ఒక సీరియల్ గాను లేక బుక్ పట్టములో కాకుండా రామాయణం రచించిన వాల్మీకి మహర్షి ధ్యాన స్థితిలో ఒక సత్ప్రవర్తనకి మారిన తర్వాత ఆ యొక్క జ్ఞానము అందించబడింది ఆయనకి. మనం కూడా బుక్ చదివితే మనకు బుక్ నాలెడ్జ్ వస్తుంది, కానీ ఆయనలో ఉండే ఆ జ్ఞానం మనకు రాదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఆయనతో లింక్ అయ్యి అప్పుడు చదివామనుకోండి, అది సరాసరి ట్రాన్స్ఫర్ అవుతుంది. అగ్ని ప్రవేశం అంటారు. అగ్ని ప్రవేశం అన్నప్పుడు అందరూ కూడా దుఃఖించబడతారు, కానీ రామునికి దుఃఖం లేదు, సీతకు దుఃఖం లేదు, మళ్ళీ హనుమంతుడికి దుఃఖం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సీతమ్మకి ఏమీ కాదు. షీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి? సత్యలోకం నుంచి. అగ్నిదేవుడు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్. ఎక్కడి నుంచి? స్వర్గలోకం నుంచి. భూభువర్ సువర్లోకం నుంచి వచ్చినోడు వాయుదేవుడు, కానీ వీళ్ళంతా దేవతలు. మరి రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? సత్యలోకం నుంచి వచ్చాడు. హూ ఈజ్ ఎనర్జీ అండ్ హూ కెన్ డూ ఎనీథింగ్ టు అదర్స్ వన్. సో ఎప్పుడైతే ఆ తల్లి ఆ అడుగు పెట్టిందో అగ్నిలోకంలోకి, అప్పుడు ఆ మహానుభావుడు, తల్లి నువ్వు నా లోకంలోకి వచ్చిన వల్ల నా లోకం పునీతమయ్యింది. ఎందుకంటే మా ఇంటికి ప్రతిసారి వస్తే ఏం చేస్తాం? ఎవరినో పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తాం? వాళ్ళకి నమస్కారం చేసి సత్కారాలు చేసి పంపిస్తాం. అదేలాగా అగ్నిదేవుడు ఏం చేశారంటే ఆ అమ్మవారికి మంచిగా చూసుకొని, తల్లి నువ్వు వచ్చిన వల్ల నాకు నా లోకం అగ్నిలోకం అంతా పావనమైందని మంచిగా ఎలాగైతే ఒక ఆడబిడ్డను అలా చూసి అలా పంపించారు. ఇది మనకు అర్థం కాక ఏం చేస్తాం? అగ్గి ఏం చేస్తుంది? రావణాసుడు అంతటి మహాయోగే తాకలేకపోయినాడంటే సీతమ్మవారు ఎంత శక్తివంతురాలు.
మరి అటువంటి శక్తివంతురాలు భయపడుతుందంటే భయపడదు. ఈ మధ్య వచ్చింది సీతాయనం, ఉన్నది ఉన్నట్టు ఆ బుక్ ఇంతవరకు ఎందుకు రాలేదు? ఇంతవరకు అర్థం చేసుకునే స్థితి మనకు లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎస్, ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు. ఆ పార్వతీదేవి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది, సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకునే మైండ్ క్రియేట్ చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ధారాళంగా చెప్పచ్చు. సార్, మీరు ఈ లాక్డౌన్లో సమయం ఎలా గడిపారు? ఫస్ట్ అండి, నేను వనస్థలిపురంలో ఉండేవాడిని. మరి సార్ ఏం చెప్తారంటే, మీ లైఫ్లో ఏది వచ్చినా దాన్ని ఫాలో అవ్వకుంటూ పోండి. సో మా రెండో అబ్బాయి ఇంటర్మీడియట్కు వచ్చాడు. సో కాలేజ్ కోసం అనేసి నల్లకుంటకి ట్రాన్స్ఫర్ అయినాం, రెంట్ హౌస్కి. ఉండే హౌస్ని వదిలేసి రెంట్ హౌస్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు బాబు, నడిచి వచ్చేయచ్చు. సో అక్కడ ఇల్లు చూసుకున్నాము. మరి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అనేసరికి ఇది వచ్చింది. మొత్తం ఇంట్లోనే బందీ అయినాం, నో ప్రాబ్లం. పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎంజాయ్. సో అసలు ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియదు, ఎప్పుడు లేస్తున్నారో తెలియదు. ఒక్కొక్క రోజు మొత్తం అంతా టీవీ చూసి ఆడుకొని పొద్దుట 5 గంటలకు నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు లేస్తారంటే ఆఫ్టర్ 12 hours, మళ్ళీ ఈవినింగ్ లేస్తారు. పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసామనుకోండి, మా ఇల్లు ఎలా ఉండిందంటే ఎప్పుడు లేస్తారు తెలియదు, ఎప్పుడు పడుకుంటుంది తెలియదు, ఎప్పుడు ఎంజాయ్మెంట్. మా మేడంకి అంటే లేచిన వెంటనే అది చెప్తాడు, ఇది చెప్తాడు ఆర్డర్. అంటే తను కూడా ట్యూన్ అయిపోయింది. పిల్లలతో మనం పిల్లలకి ఏముందో చేసి పెట్టాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి. సినిమా మీద సినిమా, ఇంకా ఆడుకునేది, ఇంకా పిల్లలంతా కలిసి గేమ్స్ ఆడుకునేది. ఇలాగా అంటే ఫుల్ ఎన్విరాన్మెంట్ మొత్తము కూడాను ఒక ఆనందమైన స్థితి అయిపోయింది. అప్పుడే నాకు ఆ బుక్ వరకు వచ్చింది, ఏది అనస్థీషియా బుక్. ఆడేం చెప్తుందంటే, మరి కరుణేష్ గారి ఇది కూడా ఏం చెప్తుందంటే, వేర్ దెర్ ఈజ్ కంప్లీట్ హార్మనీ ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఆ ఆనందం అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఎక్కడైతే ఉందో అక్కడ ఇంకేమీ అవసరం లేదు ఈ భూమి మీద. సకల సర్వ సంపదలు అన్నీ కూడా విశ్వం నుంచి అలా కుమ్మరించబడతాయి. సో మనం ధ్యానం చేసేదానికి దీనికోసమే. సో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ స్టేట్, అది ఇంకొంచెం చైతన్యాన్ని స్పీడప్ చేస్తుంది. మరి ఆ లాక్డౌన్ని నేను అద్భుతంగా ఉపయోగించుకున్నా. దానికి మరి సహకరించిన మా పిల్లలకి, ఎందుకంటే నేను పిల్లడు అయిపోయినా, వాళ్ళు సినిమా చూస్తుంటే మనము సినిమా చూస్తాం. ఇంకా అవెంజర్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ఎండ్ గేమ్ ఉంది, ఇంకా రకరకాల మొత్తం ఇంకా జోకులు వేస్తారు, కామెడీ సినిమాలు చూస్తారు, ఇంకా మధ్యలో అవి ఇవి చేస్తారు. మొత్తం అంటే ఎంజాయ్మెంట్ అనేది సార్ చెప్పారు, భూమి మీదకి వచ్చింది ఎంజాయ్ చేయడానికి. మరి ఆ ఎంజాయ్మెంట్లో ఎవరిని హింస పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. పిల్లలు ఎవరిని బాధ పెట్టరండి, సహజంగా పిల్లలు ఎవరిని బాధ పెట్టరు. మన మూఢనమ్మకాలతో మనం చేస్తాం. అది పక్కన తీసేసి నాయనా మీ లైఫ్ మీరంటే దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ. సో పిల్లలందరూ ఏ రోజైతే అద్భుతంగా ఆనందంగా ఉంటారో ఆ రోజు భూమి తనంతట తానుగా అన్నిటినీ సవరించుకుంటుంది. మరి ఆ దాంట్లో మెసేజ్ ఏంటంటే, 10 మంది పెద్దవాళ్ళు ధ్యానం చేస్తే ఎంత వస్తుందో ఒక పసిపిల్లవాడు ధ్యానం చేస్తే అంత శక్తి వస్తుంది భూమి మీదకి. బికాజ్ హీ ఈజ్ కంప్లీట్ పాజిటివ్ మైండ్. అంటే ఏమంటారు దాన్ని, సకారాత్మక నకారాత్మక ఆలోచన లేనటువంటి పసిబిడ్డ, కంప్లీట్ డివైనిటీలో ఉన్న పిల్లవాడు. సో అతను ధ్యానం చేస్తే ఫ్లో ఆఫ్ ఎనర్జీ మనం 100 మంది చేసేది ఒక్క పిల్లవాడు చేయగలరు. సో ఇఫ్ హీ ఈస్ ఇన్ ద డివైన్ స్టేట్, చూసుకోండి ఇప్పుడుండే జనరేషన్లో ఎవరైనా చూసుకోండి, ఏ ఇంట్లో పుట్టినా దే ఆర్ ఆల్ డివైన్ బీయింగ్స్. సో మన పని మనం చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ప్రకృతి అనేది అటువంటి ఆత్మల్ని వీడికి తీసుకొస్తుంది, మన యొక్క పనిని ఇంకా సులువు చేస్తుంది. సార్, చివరగా మీరు ఇచ్చే సందేశం సార్. ఈ లోక కళ్యాణంలో మనము అందరము కలిసి ఇంత అద్భుతంగా చేసుకున్న దానికి నేను సందేశం ఏమి ఇవ్వలేను, కానీ అందరము కలిసిమెలిసి ఈ యొక్క ఉద్యమాన్ని, శాకాహార జగత్ని, మరి దాన్ని అందరం కలిసి అద్భుతంగా చేద్దామనే అంటే అందరం కలిసి చేద్దాం, అంతేగాని సలహాలు గిలహాలు ఏమి ఇచ్చే స్థితిలో లేను. మన పని మనం కరెక్ట్గా చేద్దాం, చక్కగా ముందుకెళ్దాం. 10 yearsలో మనం కంప్లీట్ చేద్దాం. దాని గురించి విజువలైజ్ చేద్దాం. మేడం ఏం చెప్పింది, ఐ డు నాట్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్, ఐ విజువలైజ్ ద ఫ్యూచర్. భూమి అంతా కూడా చక్కగా సెలయేలుతోంది, చక్కగా పంట పడుతున్నాయి, ఏ జీవాలు వాటి స్వతంత్రంగా తిరుగుతున్నాయి. మనిషి వల్ల ఒక్క నెత్తురు బొట్టు కూడా కింద పడట్లేదు, ఒక్క జంతువు కూడా
ఆటలాట కోసమో నీ యొక్క ఆహ్లాదం కోసమో హింస పడలేదు. ఆ యొక్క దాన్ని విజువలైజ్ చేద్దాం. కోళ్ళు తిరుగుతున్నాయి, మేకలు తిరుగుతున్నాయి, అన్ని చేపలు అలా తిరుగుతున్నాయి, అది విజువలైజ్ చేసామనుకోండి, ఆ సామూహిక యొక్క మొత్తం పెరివిన్ మాస్టర్ల యొక్క అది ఒక వండర్ని క్రియేట్ చేసి ఆ 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోవచ్చు. ఎనీథింగ్ పాసిబుల్ అనేది సార్. అంటే మనం విజువలైజ్ అంతా దానికి పెట్టి ఈ యొక్క భూమాతని చక్కగా ఒక అద్భుతమైన సత్యలోకంగా చేద్దాం. అది మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు. పిఎంసి కన్ను పెట్టారు అక్కడ, అది 3వ కన్నుకి సంకేతం. అంటే చూపించేంత కూడా చూపించే టైం వచ్చింది, మీరు చూపిస్తున్నారు. దీనివల్ల ప్రపంచమంతా కూడా సత్యంలోకి వచ్చేసింది అని నేను అనుకుంటున్నా. ఇంకా మన పని మనం చేసుకుంటే అద్భుతంగా. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు, పత్రి సార్కి, టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు అంటే మనందరము కో క్రియేటర్స్గా ఉండి ఒక సత్యలోకాన్ని సృష్టించుకుందాము అని మీ మెసేజ్ ఇచ్చారు. సో చూసారుగా మై డియర్ ఫ్రెండ్స్, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఇన్నర్ క్వాలిటీ ఎలా ఉందో. ఆయన ఎన్నో క్లాసెస్ కూడా చేశారు, ఎన్నో ప్రదేశాలు తిరిగి. ఆయన చేత మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా పెట్టించుకోవచ్చు. సో మరొక రోజు మరొక పిరమిడ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. మీ ప్రదీప్ అనిరుద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.